శరీరాశయు, నేత్రాశయు, జీవబుడంబం ఇవన్నీ కూడా తండ్రి వలన పుట్టినవి కాదు నా ప్రియ దేవుని బిడ్డలారా. ఇవన్నీ కూడా అపవాది వలన పుట్టినవి నా ప్రియ సహోదరి సహోదరుడా. ఈరోజు చూడండి, శరీర కోరికలను తీర్చుకోవడానికి, శరీర ఆశలు నెరవేర్చుకున్నట కొరకు ఎక్కడెక్కడికో వెళ్ళిపోయి దేవుడిచ్చినటువంటి అవయవాల చేత ఎంతమంది చెలగాటమాడుతున్నారు ప్రేమైన దేవుని బిడ్డలారా. దేవుడిచ్చినటువంటి అవయవాలు దేవుని మహిమపరచండి, దేవుని కొరకు బ్రతకాలని నాటి బోధకులు, నేటి సేవకులు చెప్తున్నా కానీ అందరూ కూడా పెడచెవన పెడుతూ నాకు ఇచ్చినటువంటి అవయవాలు త్రాగడానికి, నాకు ఇచ్చినటువంటి అవయవాల అక్రమ సంబంధాలు పెట్టుకొని, మరి అలాగనే నాకు ఇచ్చినటువంటి అవయవాలతో నేను సిగరెట్లు, మాదక ద్రవ్యాలకు నేను లోబడిపోయి నాకు ఇందుకే ఇచ్చాడు దేవుడు శరీరం అన్నట్టుగా ఇవాళ అందరూ కూడా సినిమాలు, సీరియలు, షికార్లు ఇవన్నీ కూడా దేవుడిచ్చినటువంటి శరీరాలతోనే చేయగలుగుతున్నారంటే దేవుడిచ్చినటువంటి శరీరాలతో ఎంతమంది చెలగాటమాడుతున్నారు ప్రేమైన వాళ్ళరా. అసలు దేవుడు అంటే భయం లేదు, భక్తి లేదు నేటి సమాజానికి ప్రేమైన వాళ్ళరా. అసలు నిన్ను నన్ను ఒకనొక దేవుడు చూస్తున్నాడు కదా, ఆయనకు మరుగు లేకుండా తేటగా కనపడుచున్నది కదా. వెలుగులో చేసిన, చీకటిలో చేసిన పాపాలన్నీ కూడా దేవాది దేవునికి తేటగా కనబడిపోతున్నది కదా నా ప్రియ సహోదరి సహోదరుడా. మారదాం, ఇకనైనా మన బ్రతుకులను మార్చుకుందాం, మన ప్రవర్తనను దిద్దుకొని ఆ దేవుని కొరకు బ్రతుకుదాం ప్రేమైన దేవుని బిడ్డలారా. ఇంకా ఎంతకాలం ప్రేమైన వారలారా.